అయితే మన జీవితం పుట్టుక కర్మ ప్రకారమే జరుగుతుంది, మన తలరాత ప్రకారమే జరుగుతుంది. మనం ఆధ్యాత్మికతలో రావాలన్నా ఆ భగవంతుడి నిర్ణయమే, సాధన చేయాలన్నా భగవంతుడి నిర్ణయమే అన్నప్పుడు ఇక్కడ మానవ ప్రయత్నంతో ప్రమేయం ఏంటి, మానవ ప్రయత్నం ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకంటే నేను ఈరోజు ఏం తినాలో ఆయన రాసి పెట్టినప్పుడు నేను ఎందుకు సంకల్పించాలి, నేను ఎందుకు ప్రయత్నించాలి, నేను గమ్ము కూర్చుంటే అయిపోతుంది కదా. ఈ నా ప్రయత్నం వల్ల ఫలితం ఏమి? ఒకటే ఏం చెప్పారంటే అన్ని కర్మ ప్రకారమే చేసిన పురుష ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చెయ్యాలి. అందుకే అర్జున ప్రభువు కూడా ఆయన కృష్ణ పరమాత్మ చెబుతూ నువ్వు చేయాలి నాయన, యుద్ధం నువ్వు చేయాలి, నీకు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని యుద్ధము. అందుకే కృష్ణమాచార్యులు గారు గురువు గారు చమత్కారంగా చెప్తారు, చేయవలసిన పనులు చేయదలచిన పనులు అని చెప్తారు. చేయదలచిన పనులు కాదు నాయన, చేయవలసిన పనులు చెయ్యాలి. విద్యార్థి ఉన్నాడు అనుకోండి, నేనేం చదవను, నాకు మంచి మార్కులో లేకపోతే ఉత్తీర్ణత రావాలి అంటే రాదు. చదవాలి, చక్కగా పరీక్ష రాయాలి, అప్పుడు అప్పుడు భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు వస్తుంది మంచి పంట, సరైన సమయంలో చక్కగా విత్తనాలు వేయటం, దానికి ఏమేం కావాలో చేస్తే దాని ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి పురుష ప్రయత్నం అన్నది చేయాలి. చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ రెండు కూడా పరస్పరం పరిపోషకాలుగా ఉంటాయి. మనం నిజాయితీగా మన ప్రయత్నం చేయాలి. ఫలితం ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. దానికి మనసు నొచ్చుకోకుండాను ఉత్సాహంగాను ముందరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దానికోసం ఈ సాధనలు. అయితే చాలా ఆశ్రమాల్లో జిల్లెలమ్ముడమ్మ గారు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి, చాలామంది అన్నదానము అని చెప్తుంటారు. అన్నదానం చేస్తే మంచిది అంటారు, కొంతమంది జ్ఞానదానం చేస్తే మంచిది అంటారు. అన్నదానం గొప్పదా అంటే అన్నదానమే గొప్పది అంటారు, కొంతమంది జ్ఞానదానం గొప్పది అంటారు. ఏ దానం గొప్పది, దేనికి ఎంత ప్రామాణికత, ఎంత ఇది ఉంది? ఒకటేనండి, మా గురుదేవులు చెప్పింది, అసలు దానం అనేది మనం వాడకూడదు ఆ పదము. అన్న సమారాధన, వచ్చిన వాళ్ళు తదీయ ఆరాధన, వచ్చినవాడు నరరూప నారాయణుడిగా భావించి వాడికి చేసే పూజ. కాబట్టి అది అన్న సమారాధన అనండి. అందుకనే ఇక్కడ మనం వ్యవహరించేటప్పుడు అన్నదానం అని కానీ ఏ దానాలని మనం సమారాధన అంటాం. అది ఒక విషయం. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క రేవులో ఒక్కొక్క విశేషం ఉంటుంది, ఒక్కొక్క నదికి ఒక రుచి ఉంటుంది, నీటికి కూడా. ఇక్కడ నదిలో ఇక్కడ నీళ్లు ఉన్నట్టుగా అసలు ఆ పక్క ఊరికి వెళ్తే ఉండవు, ఒక్కొక్క చోట ఉప్పు నీళ్ళు వస్తుంది. అలా రకరకాలైన భావనలు ఉంటాయి. కాబట్టి ఏది గొప్ప అన్నది కాదు, కావటం రెండూ కావాలి, అన్నము కావాలి, జ్ఞానము కావాలి. మనకి 5 కోశాలు చెప్తారు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. మనకి మన దినచర్యల్లోనే మీరు గమనిస్తే ఒకసారి బాగా చదువుకోవాలనిపిస్తుంటుంది, ఏదైనా పుస్తకం తీయాలనిపిస్తుంది, ఒకసారి ఆకలిస్తుంటుంది, ఒకసారి మంచి సంగీతం పెట్టుకుని ఆనందించాలనిపిస్తుంది. అంటే ఒక్కొక్క కోశానికి మనం ఒక్కొక్క ఆహారం అందివ్వాలి. ఈ 5 కోశాలకి కూడా మనం ఆహారం అందివ్వాలి. అన్నమయ కోశానికి దానికి తగ్గ ఆహారం ఇవ్వాలి, ఆనందమయ కోశానికి దానికి తగ్గ ఆహారం ఇవ్వాలి. అలాగా వచ్చిన వ్యక్తులను బట్టి పెద్దలు చెప్తారు, ఒరే జ్ఞానమే ప్రధానము అని చెప్తారు ఒక్కొక్కరికి. చెప్పినప్పుడు ఏమిటి, అతనికి ఆ రకమైన అవసరం ఉందన్నమాట. జ్ఞాన సముపార్జనకి నువ్వు ఇది చదువు, ఫలానా పుస్తకాలు చదువు, ఫలానా భగవద్గీత చదువు, భాగవతం చదువు, భాగవతంలో కూడా గజేంద్ర మోక్షం చదువు అని కొంతమంది మనకి చెప్తారనమాట. ఏదైనా గురువుగారు ఇట్లా ఇబ్బందిగా ఉంది అని, గజేంద్ర మోక్షం చదువు నాయన 40 రోజులు 45 రోజుల్లో పారాయణ చేస్తుంది. అదే అప్పటికి అతనికి అవసరమైన ఆహారం లాంటిది. ఆకలి వేసినప్పుడు ఆహారం ఎలాగో ఇలాగా ఆ జ్ఞాన తృష్ణను కూడా తృప్తిపరచవలసిన అవసరం ఉంటుంది ఈ 5 కోశాలలో కూడా. అందుకని పెద్దలు ఇలాంటి వైవిధ్యపరమైన కార్యక్రమాలు పెడతారు. అయితే ఈ ఆశ్రమం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ
ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలు ఏంటి? మన గురు పరంపరలో వచ్చినటువంటి సాహిత్య గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? మనకి ప్రారంభంలో సీతారామచంద్రుల వారు రాసిన మధురవాణి, వారికి శ్రీకృష్ణ సాక్షాత్కారం జరిగినప్పుడు ఆ దివ్య తన్మయ స్థితిలో వారు చెప్పిన పద్యాలని మధురవాణి అనే ఒక పుస్తకంలాగా వేశారు వారు. అది ప్రారంభం మధురవాణి. ఆ తర్వాత వారి భక్తులందరికీ కూడా ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలు అందరికీ ఉపయోగపడేటట్లుగా రాశారు. అవన్నీ కూడా ఒక సంకలనం చేసి యతీంద్ర లేఖలు అనే పుస్తకంగా అదొక పుస్తకం ఉంటుంది. వారే భగవద్గీతకి 2 రకాలైన వ్యాఖ్యానాలు చేశారు. సంక్షిప్తంగానేమో గీతామృతం అని చెప్పి, విపులంగానేమో అమృతవాహిని అని చెప్పి, ఇలా ప్రధానంగా సీతారామచంద్రుల వారు. లక్ష్మణయతీంద్రుల వారేమో గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావైని తెలుగులోకి రసధ్వనిగా అనువాదం చేశారు. తర్వాత చైతన్య మహాప్రభు జీవిత చరిత్రని చైతన్య ప్రభ అన్న పేరుతో ఒక 4 సంపుటాలుగా వెలువరించారు. అవి కాక వారి గేయ కావ్యాలు కొణత్కింకిణి అని చెప్పి, తర్వాత నీలివెన్నెలని, ఇలా పుస్తకాలు ఇస్తారు. నాన్నగారేమో ముముక్షువులో సంపాదకీయాలు రాశారు, సంస్కృత భాష గురించి రాశారు. ఇక కాక మా ముత్తేవి వంశంలో ఉన్న కొన్ని గ్రంథాలు ఉన్నాయి. హనుమంత శతకం అని చెప్పి, అలాగే సీతారామ లక్ష్మణయతీంద్రుల వారి గురించిన చరిత్రనేమో ప్రేమమూర్తి నామకీర్తి అని చెప్పి, ఇలా రకరకాలైన సాహిత్య పుస్తకాలు మనకి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆశ్రమంలోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి, హనుమాన్ అంటే ఇక్కడ ఓ ప్రత్యేకత. ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలండి. ఆంజనేయ స్వామికి ఈ ఆశ్రమానికి ఉన్న అనుబంధం ఏంటి? సీతారాముల వారికి ఈ ఆశ్రమానికి ఉన్న అనుబంధం ఏంటి? మా గురుదేవులు ఏంటంటే లక్ష్మణయతీంద్రుల వారు ఆదిశేషాంశ సంభూతులు అని మా విశ్వాసం. అందుకనే ఆయన శేషుడు ప్రతిష్ఠ చేసి ప్రతి అమావాస్యకి అభిషేకం ఏర్పాటు చేశారు. అట్లా ఉండగా లక్ష్మణయతీంద్రుల వారే హనుమన్నను కూడా ప్రతిష్ఠ చేశారు. అంటే ఆయన లక్ష్మణస్వామి కదా, లక్ష్మణస్వామికి మరి ప్రాణదానం చేసినవాడు కదా హనుమన్న. అందుకని చెప్పి మాకు హనుమన్న, శేషుడు ఇద్దరూ కూడా ప్రధానమైన మూర్తులు ఇక్కడ. అందుకని హనుమన్నకి వడమాలలు అవి జరుగుతుంటే, శేషుడికి ప్రతి అమావాస్య రోజు అభిషేకం అందరి చేత చేయిస్తారు నాన్నగారు. అది ప్రధానమైన, అది ఇప్పటికీ సాంప్రదాయం, నిరంతరం అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికైనా ఉపదేశాలు ఇవ్వటం కానీ, జ్ఞానం కానీ ఇట్లా నేర్పించడం కానీ జరుగుతూ ఉంటుందా? ఉపదేశం అంటే అమావాస్య రోజు నా అందరికీ కూడా అందరికీ కూడా ఉపదేశం ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సందర్భాన్ని బట్టి ఇంకా అక్కడ ప్రత్యేకంగా ఇలాగా ఉంటుంది, ఇలా ఉండదని ఏమి ఉండదు, అవకాశాన్ని బట్టి.